అన్న మూవీ చూసారా? మూవీ చూసారా? చూసా. ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ మంచిగా అనిపించినాయి, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. అంటే రవితేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నాకు ఈ డైరెక్టర్ ఇదే హీరో చేసిన బలుపు చాలా నచ్చింది, విపరీతంగా నచ్చింది. నేను ఆ బలుపుకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, కానీ డిసప్పాయింట్ అయ్యాను. తనని ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా చూపిస్తున్నారు. అంటే ఒక యంగ్ హీరోలా చూపిస్తే బాగుండేది. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి కొడుకుండి, ఇది కాదు మనం రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అలాగే ఫైట్స్ ఎలా? ఏజ్డ్ పర్సన్లా చూపించడం నచ్చలేదు. ఫైట్స్ ఎలా అనిపించింది? కొంచెం అది యాక్షన్లా ఉంది, కానీ అది కామెడీ అయిపోయింది. అది ఓకే, టిక్టాక్ స్టార్స్ దీనిలో యాక్ట్ వాళ్ళని కూడా పరువు తీశారు. మీడియా పర్సన్ కొట్టినట్టు చూపిస్తారు. హీరో వచ్చి మీడియా పర్సన్ కొడుతుంటాడు. ఇవన్నీ ఏంటో మరి, ఎందుకు రవితేజ మీద కోపంతో తీసిరా మరి? ఏందో ఆ ప్రొడ్యూసర్కి మరి రవితేజ మీద కోపం ఉందా? కొన్ని డౌట్స్ వస్తున్నాయి సినిమా చూస్తుంటే. రవితేజ మీద కొంచెం కాన్స్పిరసీ నడుస్తుంది అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఉదయం రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు. అదే అసలు అది రవితేజ పరువు తీసే విషయం కదా. పొద్దున్న 8:45 అందరు వచ్చి టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి పంపించడము, మళ్ళీ మార్నింగ్ షో లేకపోవడము, మ్యాట్నీ షో లేకపోవడము, ఫస్ట్ షో లేకపోవడము, ఏంది ఇది? ఇన్సల్ట్ కదా రవితేజకి ఇట్లా చేయడం. తన ఒక కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న టైంలో, మంచిగా రిటర్న్ వస్తున్న టైంలో ఇట్లా చేస్తే ఎంత బ్యాడ్ వస్తుంది అది ఎఫెక్ట్. చాలా కాలం ఫ్లాపుల తర్వాత రాజాది గ్రేట్ పడింది, మళ్ళీ తర్వాత కొన్ని ఫ్లాపులు పడ్డాయి. మరి ఇదేమన్నా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చా క్రాక్ రవితేజ గారికి? ఇప్పుడు రవితేజ మూవీస్, రవితేజ కానీ కొంతమంది స్టార్స్ ఉంటారు, వెంకటేష్ కానీ, ఇలాంటి ఎట్లుంటారంటే ఆడియన్స్కి హిట్ ఫ్లాప్తో సంబంధం ఉండదు. వచ్చి చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎంజాయ్మెంట్ ఉంటే సాటిస్ఫై అయిపోతారు. అది హిట్ ఫ్లాప్ ప్రొడ్యూసర్ హెడ్ ఎక్కువ. ఆడియన్స్కి ఏం కావాలి? ఎంజాయ్మెంట్. రవితేజ చూసి ఎంజాయ్ అయ్యామా లేదా, అది ఇందులో మిస్ అయింది. కొంచెమే ఉంది ఎంజాయ్మెంట్. అసలు శృతి హాసన్ డల్ అయిపోయింది. అసలు ఏం రాంగ్ చాయిస్ మరి ఆమెను ఎందుకు పెట్టుకురావు సినిమాలో? జస్ట్ ఒక క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఎందులో పోకిరీలాగా పెట్టారు. పోకిరీలో క్లైమాక్స్ వీళ్ళలాగా ఇందులో శృతి హాసన్, సర్లేరు నీకెవర్లో క్లైమాక్స్ లాగా వీళ్ళను ఇందులో. అంటే అన్ని ఒక్కొక్క సినిమా కొంచెం గుర్తొస్తుంది సినిమా చూస్తుంటే. అంటే అలా కాదు కదా. ఇప్పుడు రవితేజ అంత మంచి పవర్ఫుల్ స్టార్ నీ చేతిలో ఉన్నప్పుడు ఎంత బాగా తీయచ్చు. నీ బలుపు సినిమా ఎంత బాగుంది బై డైరెక్టర్ సార్. లుక్ ఎట్ యువర్ ఓన్ మూవీ, హౌ గుడ్ యూ మేడ్ ఇట్. బలుపు ఇదేంది ఇది? దిస్ ఈస్ నాట్ ద వే, రైట్? యు ఆర్ డిసప్పాయింటింగ్ ద ఫ్యాన్స్ అండ్ ఎవ్రీబడి. రవితేజ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇదా? అదే అండి, ఒక్క సాంగ్ కూడా బాగాలేదు. అండ్ ఆ కిక్, ఇప్పుడు మనం రవితేజ సినిమా చూస్తే హైపర్ ఎగ్జైట్మెంట్తో బయటికి రావాలి. డిసప్పాయింట్మెంట్తో బయటకు వచ్చినాను ఏంటి నేను? ఇప్పుడు రవితేజ ఎనర్జీ అర్థం చేసుకున్న వాళ్ళు మ్యూజిక్ చేస్తే బాగుండేది. మరి తమన్ అర్థం చేసుకున్న ఇదివరకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇది మరి ఇప్పుడు ఏమైంది? అదే అంటే వాళ్ళకి బోర్ కొట్టిందా? రవితేజ బోర్ కొట్టిందా తమన్కి? నాకు అర్థం కాలేదు. కోపం వచ్చింది నాకు నిజంగా. ఇప్పుడు రవితేజ ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, మరి ఆయనకి ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తారో నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ రవితేజ. మిగతా విశేషాలు అంటే లొకేషన్స్ కానీ, లేకపోతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, అంటే సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్స్? రవితేజ కోసం, రవితేజ మంచోడు కాబట్టి చూడాలి అంతే. ఎమోషనల్గా చెప్తున్నా. బికాస్ రవితేజ గుడ్ జెంటిల్మెన్, వీ హ్యావ్ టు వాచ్ ఇట్ ఫర్ హిమ్ అంతే. థ్యాంక్ యూ.